చూడండి 7వ అధ్యాయము మొదటి 11 వచనాలలో మోషే మందిరాన్ని 1 నిలవబెట్టుట, 2వది అభిషేకించుట, 3వది ప్రతిష్ఠించుట అనే కార్యాలు జరిగించాడు. చదువుతాను. మోషే 1వ వచనం, మందిరమును నిలవబెట్టుట ముగించెను. చూడండి, సినాయి పర్వతం దగ్గర వాళ్ళు మోర్ దాన్ 1 year ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడనే దేవుడు మోషేకు 10 ఆజ్ఞల పలకలు పర్వతం మీద ఇచ్చాడు. మోషే దిగువన క్యాంపెయిన్ చేసిన స్థలంలో దేవుడు వాళ్ళను తదుపరి ప్రయాణముల కొరకు సిద్ధం చేయటానికి పూనుకున్నాడు. ఇక వారు కాదేషు బర్నేయాకు వెళ్ళాలి. హోరేబు నుండి కాదేషు బర్నేయాకు వెళ్తారు. అక్కడకు వెళ్ళటానికి వాళ్ళు ప్రయాణం ప్రారంభించాలి. మధ్యలో చాలా మంది శత్రువులు ఉంటారు. కాబట్టి దేవుడు వారితో వారి మధ్య నుండి తాను వారిని నడిపించాలనుకున్నాడు. చూడండి, వారి మధ్య ఉండి క్యాంపెయిన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నలుదిక్కుల 4 మూళ్ళు 12 గోత్రాల వాళ్ళు క్యాంపెయిన్ చేయాల. గుడారమునకును ప్రజల యొక్క క్యాంపుకి మధ్యలో లేవీయుల కుమారులు ముందు భాగాన అహరోను యొక్క కుమారులు ఉండగా, మిగిలిన 3 భాగాలు గెర్షోనీయులు, మెరారీయులు, కహాతీయులు ఉండాలి. అంటే వాళ్ళు దేవుని మందిరమునకును దేవుని సన్నిధికిని ప్రజలకును మధ్యన వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళే దేవాలయంలో పనిచేయటం కోసం నియమించబడిన వాళ్ళు. ఈ విధానంలో దేవుడు ఏ విధముగా అయితే ఏ గోత్రాలు ఏ దిక్కున ఎవరి ప్రక్కన ఎవరు ఉండాలి అనేది నిర్ణయించాడో అలాగున నిలిచి క్యాంప్ చేయాల. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి వీల్లేదు. పర్టికులర్గా ఒక గోత్రం అంటే దానికి ఒక స్పెసిఫైడ్ ప్లేస్ అరేంజ్ చేయటం జరిగింది. మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంది, దానిలో మందసం ఉంది. అర్థమైందా? కాబట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు మధ్య మందసం ఉన్నది. వాట్ ఇట్ మీన్స్? It means that the spirit and the presence of the God is in the midst of the Israel. అలాగే మానవుని హృదయములో లోనికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉండటం క్రీస్తు మరణం తర్వాత, పునరుత్థానం తర్వాత, ఆరోహణం తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత, సంఘం ఏర్పడినప్పుడు ఆ విధానం ప్రారంభమైంది. అదేమో ఎక్స్టర్నల్ యాక్షన్లో ఫిజికల్ అపియరెన్స్తో చూపించాడు. అది దృశ్య రూపంగా కనపడింది. పాత నిబంధనలో ఉన్న క్యాంప్ అంటే ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ అమాంగ్ ఇజ్రాయలైట్స్. కనుక క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికీ విశ్వాసి యొక్క దేహము దేవాలయముగా, దేవుని ఆత్మ అందులో ఉంచబడినదిగా కనబడుతుంది. కనుక సార్వత్రిక సంఘం దేవాలయంగా ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసి యొక్క అంతరంగంలో నివాసం చేయటం ద్వారా the presence of the God and the Spirit of God started dwelling in the new nature of the spirit of man. మానవుని కొత్త స్వభావంలో పరిశుద్ధాత్ముడు నివసించటం దేవుడు ఏదైతే పాత నిబంధనలో ఛాయారూపకంగా భౌతిక రూపంగా వర్ణించాడో దాన్ని ఆత్మ సంబంధంగా
క్రొత్త నిబంధనలో నెరవేర్చాడు. ఇది మీరు గ్రహించాలి. కనుక పాత నిబంధనలో మోషే నించోబెట్టాడు, అభిషేకించాడు, ప్రతిష్ఠించాడు. అది క్రొత్త నిబంధనలో మనలను నిలవబెట్టుట అనగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను ఎఫెసీ 2:1-2 ప్రకారం క్రీస్తుతో కూడా బతికించి నిలవబెట్టాడు. కనుక సాల్వేషన్ రిసీవ్డ్ బై ద జస్టిఫికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శిలువలో చేసిన కార్యం ద్వారా చచ్చిన మనలను దేవుడు తిరిగి బ్రతికించాడు, యేసుక్రీస్తులో నిలబెట్టాడు. దట్ ఈస్ ద సాల్వేషన్. And he anointed us and consecrated us, dedicated us to his work. దేవుని చిత్తము ఎఫెసీ 2:10 చెప్పిన రీతిగా ముందుగా దేవుడు దేనినైతే చెయ్యాలని అనుకున్నాడో మన ద్వారా అనగా సంఘం ద్వారా దానిని చేయటానికి మనలను తన చేతి పనిగా యేసుక్రీస్తునందు చేసుకున్నాడు, సృజించుకున్నాడు. కనుక we became the new creation in Jesus Christ. యేసుక్రీస్తునందు మనం నూతనమైనటువంటి సృష్టిగా చేయబడి దేవుని చేతి పని అయి ఉన్నాము. We were created in the womb of our mother and we are formed in Jesus Christ. తల్లి గర్భంలో సృష్టించబడిన మనము యేసుక్రీస్తు ప్రభువునందు రూపుదిద్దుకున్నాము. న్యూ క్రియేషన్ గా వి వర్ ఫార్మ్డ్. అందుకని దాన్ని యాకోబు నువ్వు సృష్టించబడ్డావు అన్నాడు, ఇజ్రాయేలు నువ్వు రూపొందించబడ్డావు అన్నాడు. యు ఆర్ ఫార్మ్డ్. కనుక ఎ బిలీవర్ ఈజ్ ఎ ఫార్మ్డ్ పర్సనాలిటీ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నందు విశ్వసించిన వారు దేవుడు తన చేత్తో చేసిన పని మరియు దేవుడు క్రీస్తునందు ప్రత్యేకంగా నిర్మించుకున్నది, రూపించుకున్నది. వీఆర్ స్పెషల్లీ ఫార్మ్డ్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఆన్ ద ఎర్త్. ఇదే మనకు పాత నిబంధనలో ఛాయగా కనిపిస్తుంది. అవుట్వర్డ్ అపియరెన్స్ను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. మతాలు వాటినే వేలాడుతున్నాయి కానీ దాని నిజ అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాయి. నిలవబెట్టుట ముగించాడు, దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించాడు, దాని ఉపకరణాలని బలిపీఠాన్ని పాత్రలు చేయించాడు, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబాలలో ప్రధానులు, గోత్ర ప్రముఖులుగా లెక్కింపబడిన వారి మీద అధిపతులు అయిన ఇజ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. 12 గోత్రాల వాళ్ళు స్పెషల్ గిఫ్ట్స్ తెచ్చారు దేవాలయానికి. ఎందుకంటే దే రికగ్నైజ్డ్ గాడ్ అండ్ దే ఆర్ గివింగ్ గిఫ్ట్స్ టు గాడ్. అర్పణలు తెస్తున్నారు అంటే ఆయన గుర్తించారు, అంగీకరించారు, తమను అంగీకరించమని కోరుకుంటున్నారు. ఇది మనం గ్రహించాలి. ఆ అర్పణలు ఏమిటో చూద్దాం. ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పున, ప్రతివారికి ఒక్కొక్క ఎద్దు చొప్పున 6 గూడు బండ్లు 12 ఎద్దులు యెహోవా సన్నిధికి తేబడ్డాయి. వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చారు. ప్రతి పదం అర్థంతో కూడినదేనండి. ఎక్కడికి తెచ్చారు అంటే మందిరం ఎదుటికి. మందిరం సెంట్రాలిటీ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఇట్స్ క్యాంప్. ప్రజల మధ్య దేవాలయం ఉన్నదే గుడారము, అది వారికి కేంద్ర స్థానం, దేర్ లైఫ్ అని చెప్పచ్చు. అదే ముఖ్యమైంది వాళ్ళకు.
అందుకే దేవాలయాన్ని టచ్ చేస్తాడు ఊరుకోరు. ఇప్పటికీ కూడా యెరూషలేము దేవాలయం పట్ల యూదుల యొక్క అభిప్రాయం చాలా సివియర్గా ఉంటుంది. దాన్ని కట్టడానికి మరలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు యూదులు ఇప్పటికీ. అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు వారి యొద్ద ఈ వస్తువులు తీసుకో, అవి ప్రత్యక్ష గుడారం సేవ కొరకు ఉంటాయి. చూడండి, సేవ కొరకు వాహనాలు ఇవ్వబడుతున్నాయి. లేవీయులలో ప్రతివానికి వాని వాని సేవ చొప్పున ఇవ్వవలెను. ఇక్కడ క్రైస్తవ బోధకులు, సేవకులు ఈ సత్యాన్ని గుర్తిరగటం మంచిది. వానికి దేవుడు ఏర్పరిచిన సేవ నిమిత్తము దేవుడు వనరులను ఇస్తున్నాడు. అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ ద వర్క్, దేవుడు సేవకులకు వనరులను ఇస్తున్నాడు. చాలా మంది అనుకుంటారు, నాకేమిటి చిన్న మందిరం ఇచ్చాడు, నాకేమిటి మోటార్ సైకిలే ఇచ్చాడు, కారు ఇవ్వలేదు, నాకేమిటి ఫ్యానే ఇచ్చాడు, ఏసీ ఇవ్వలేదు, నాకేమిటి వాహనం పెద్దది ఇవ్వలేదు, ఇట్లా అనుకుంటుంటారు. వాట్ ఎవర్ ద మినిస్ట్రీ నీడ్స్, దట్ విల్ బి ప్రొవైడెడ్ అకార్డింగ్లీ. మీకేది అవసరమో అది దేవుడు సమకూరుస్తాడు. ఎవరి ద్వారా? తన ప్రజల ద్వారా. ఈ చిన్న లిటిగేషన్ మీకు అర్థమైతే, నేను మాట్లాడుతున్నది చాలా ఇంపార్టెంట్ క్రిస్టియన్ మిషన్స్ లో. దెర్ ఇస్ నో కాంపిటీషన్ ఇన్ క్రిస్టియన్ మిషన్స్. క్రైస్తవ్యంలో ఎవరికి పోటీ తత్వమును దేవుడు ఒప్పుకోలేదు, ఇవ్వలేదు కూడా. ఒకే పని ఇద్దరికిచ్చి చేయమనలేదు. ఎవరి పని వాళ్ళకే ఇచ్చాడు, ఎవరి స్థానాలు వాళ్ళకే ఇచ్చాడు, ఎవరి వనరులు వాళ్ళకే ఇచ్చాడు తప్ప నో కాంపిటీషన్. వీళ్ళు ఇంకొక వైపు చూడాల్సిన పని లేదు. వాళ్ళు దేవుని వైపు చూడటమే తప్ప వాళ్ళు మరొక మనుషుని వైపు దేని కొరకు చూడక్కర్లేదు. దేవుడే దాన్ని అమర్చాడు. న్యూ టెస్టిమెంట్లో కూడా అంతే, ఆయన అమరుస్తాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎవరి ద్వారా అమర్చాడు? తన ప్రజల ద్వారా అమర్చాడు. కనుక సంఘములో దేవుని సేవకులు పనిచేస్తున్నప్పుడు ఈ సమాజంలో పనిచేస్తున్న సేవకులందరూ గుర్తెరగాలి, సార్వత్రిక సంఘము నుండి మాత్రమే సేవార్థమైనటువంటి సహాయమును దేవుడు పంపిస్తాడు. కనుక ఈ సంఘం ఆ సంఘం ఏ సంఘం అనేది ఏం లేదు. మనకి కరోనా బుద్ధి చెప్పింది కదా, ఇది బ్యాప్టిస్ట్ సంఘం, లూథరన్ సంఘం, ఐపీ సంఘం, ఇంకో సంఘం, సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, లూథరన్, పెంటెకోస్ట్, ఈ బ్యారియర్స్ అన్ని కొట్టుకుపోయాయి కదా, మానవ నిర్మితాలు. సంఘం ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, శరీరం సంఘం ఒక్కటే, సార్వత్రికంగా ఒక్కటే, యునైట్ అయిపోయింది. ఇప్పటికే మీరు గ్రహించే ఉండాలి నా మాట. కనుక మెకార్థర్ లేదు, ఆర్సిస్ ప్రౌల్ లేదు, భూషణ్ విడ్డీ లేడు, ఎవడు లేడు, అందరూ ఒకటే. సంఘం పరిశుద్ధాత్ముడు కడుతున్నది, మనుషులు కట్టుకున్నది కాదు, గోడల మధ్య నివసించేది కాదు. సంఘం విశ్వమంతా వ్యాపించి ఉంది క్రీస్తు సంఘం. కనుక నీడ్ ఆఫ్ ద మినిస్ట్రీ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ టు ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శరీరానికి పరిచర్య యొక్క అవసరత తెలియపరచబడాలి. The information about the needs of the ministry must be informed to the church. పరిశుద్ధాత్ముడు నీ పరిచర్య కొరకైన వనరులకు ఎవరిని ఏ విధంగా ప్రోత్సహించి నీ యొద్దకు ఆ వనరులను చేరుస్తాడో అది ఆయన యాక్షన్. You don't need to worry at all. But giving information is your part. Taking information effectively into the church is your part. And the response of the church is the part of God. 30 ఏళ్ళు నేను సేవకొచ్చి నాకు సంఘం లేదు.
ఇప్పటికీ నాకు సంఘం లేదు, 5 to 10 people. కరోనా స్టార్ట్ అయినాక అసలు చేర్చే లేదు. దెన్ హౌ మై మినిస్ట్రీ ఈస్ గోయింగ్? అలా వెళుతుంది నా పరిచర్య. నా ముఖం వ్యక్తిగతంగా తెలియని వాళ్ళు, నాకు వ్యక్తిగతంగా తెలియని వారి ముఖాలు, వాళ్ళు పోషిస్తున్నారు ఈ పరిచర్య. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చేస్తున్నాడు. ఈ 12 గోత్రాల వాళ్ళు మినిస్ట్రీ నీడ్స్ని తీర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద దేవుడు పెట్టాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో 10వ వంతు పెట్టాడు, న్యూ టెస్ట్మెంట్లో మోర్ దాన్ టైత్ పెట్టాడు. వర్ధనలో కొలది ఇచ్చేమన్నాడు. కాల్గేట్ అబౌవ్ 90% ఇస్తున్నాడు. కానీ ఎవరికి ఇస్తున్నాడు? ఉన్నవాడికి ఇవ్వటం కాదు, పని ఉన్న చోట ఇవ్వాలి. పనివానికి ఇవ్వటం ముఖ్యం కాదు, పని ఉన్నవానికి ఇవ్వటం ముఖ్యం. పనివాడు కాదు అక్కడ ముఖ్యం, పని ముఖ్యం. రైట్? స్వీకరించడానికి చాలా మంది పనులు ఉన్నారు. అయితే పని ఏమిటి? వాట్ ఈస్ ద వర్క్ గోయింగ్ టు బి కంప్లీటెడ్? అలా కాకుండా వర్క్ చూడకుండా పనులకు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి శుభ్రంగా చందాపెట్టులు వేసేస్తారు, తిరుపతిలో వేసినట్టు. వాళ్ళు తీసుకుని పోయి దాంతో భవనాలు, పొలాలు, వాహనాలు, విలాసాలు, ఆస్తులు కూర్చుకుంటున్నారు. దే విల్ బి జడ్జ్డ్. బట్ వేర్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్? బండ్లు ఇచ్చారు, వాహనాలు ఇచ్చారు తెచ్చి. ఎందుకు? గూడు బండ్లు 6 ఇచ్చారు, 12 ఎడ్లు ఇచ్చారు. ఎందుకు? ఆ గుడారము యొక్క అమరిక అంతటిని కూడా లేవీయుల బాధ్యత కనుక దాని మీద వేసుకొని వాళ్ళు తీసుకుని మూవ్ అవ్వాలా. ప్రత్యక్ష గుడారం కదిలితేనే క్యాంప్ కదులుద్ది. క్యాంప్ కదలాలంటే గుడారం మూవ్ అవ్వాలా. గుడారం మీద మేఘం ఉంది, మేఘం పైకెత్తబడినప్పుడు వాళ్ళు ప్రయాణాలు సాగించేవాళ్ళు. దట్ ఈస్ ద సిస్టమ్. పరిశుద్ధాత్మ దేవుడు కృపాకాలంలో మేఘాన్ని ఎత్తే ఉంచాడు. ఎవ్రీ అవర్ ఈస్ ద వర్క్ అవర్ ఫర్ గాడ్, వర్కింగ్ అవర్. దేవుని కొరకు ప్రతి గంట సేవ పరిచర్య గంటయే. కనుక వనరులను దేవుడు ఏ విధంగా ఇస్తాడో దేవుని వాక్యం మనకు చెబుతుంది. కనుక మన ఉత్తరాలకు విదేశాలలో పంపుతారనో, ఏమేమో ప్రయత్నాల చేత మనం జయించుకుంటున్నామనో భ్రమలోనికి వెళ్ళద్దు. లేదా ఫండ్ రైజర్స్ ద్వారా మనం సాధించగలుగుతున్నామనో కాదు. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో దాన్ని పూర్తి చేయించడానికి కావలసిన సిస్టమ్ జనరేట్ చేస్తాడు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. God will arrange a system to generate the funds for the work of God. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క పరిచర్యకు ఒక్కొక్క రకమైనటువంటి స్ట్రక్చర్, స్టైల్, విధానం అన్నీ కూడా ఉంటాయి. చాలా రకరకాల స్ట్రక్చర్స్, స్టైల్స్ కలిగిన వాళ్ళు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఊహించిన విధానాల్లో వెళ్ళిన వారు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ద రీజన్ ఈస్ ద హోలీ స్పిరిట్, నాట్ దేర్ ఇంటెలెక్చువాలిటీ, not their understanding about and the management and the fundraising. ఒకటి ఫండ్ రైజింగ్ ద్వారా దేవుని సేవ జరిగిపోద్ది అనుకుంటే ధనవంతులు మాత్రమే సేవ చేయగలుగుతారు, పేదోడు చేయలేడు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడిన వాడు, యేసుక్రీస్తు వైపు కనులెత్తిన వాడు, రిసోర్సెస్ ఫర్ హిజ్ మినిస్ట్రీ, ఎక్కడా కూడా భయపడాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన పని లేదు. ఆయన అంధకారంలో ఉన్న నిధులను తేగలుగుతాడు. ఇనుప తలుపులు ఇత్తడి గడియలు విరగ్గొట్టి మరి రిసోర్సెస్ని రిలీజ్ చేయించగలుగుతాడు దేవుడు. దొంగిలించాలవాటున్న కాకుల చేత ఇప్పించగలుగుతాడు. పోషించలేని విధవరాండ్ర చేత సంవత్సరాల కరువులో సమృద్ధిగా పోషించగలుగుతాడు. నాకు తెలిసి నేను మనవి చేస్తున్నాను, కరోనాలో సేవకులు భోజనానికి ఇబ్బంది పడ్డారనే మాట ఐ డోంట్ అగ్రీ.
మనుషులుగా చెప్పుకుంటున్నారు కానీ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మీరు కావాలంటే పర్సనల్గా కూర్చొని అడగండి, ఎవరైనా అట్లా అన్నా వాళ్ళని మీరు అడిగితే వాళ్ళే చెప్తారు. ఎందుకు నేను ఈ వాక్యాలన్నీ ఇందులో చెబుతున్నానంటే, ద సేమ్ గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, ద సేమ్ ప్రాసెస్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, బట్ ఇట్ ఈస్ బిఫోర్ ద క్రైస్ట్, బిఫోర్ ద రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తుగా దేవుడు ప్రత్యక్షం కాక పూర్వం ఈ విధానంలో పనిచేశాడు ప్రజల మధ్య. కనుక దేవుని అర్థం చేసుకోవటానికి బైబిల్. నన్ను ఒక ఆయన ప్రశ్న అడిగాడు, బైబిల్ గ్రంథంలో ఏముంది? హైందవ మహాపండితులు మానవ చరిత్రను తీసుకున్నారు. దే ఫెయిల్డ్ to understand the Bible because they have taken the history of human being in the Bible. నేను చెబుతున్నాను, బైబిల్లో మానవ చరిత్రలు చూస్తే దానంత విఫల గ్రంథం మరొకటి కనపడదు. కానీ దేవుని చరిత్ర చూస్తే దానంత సఫలత కలిగిన గ్రంథం మరొకటి కనపడదు. మనుషుల చరిత్రే చూడదలుచుకుంటే బైబిల్లో వ్యభిచారము, రక్తసిక్త పరిస్థితులు, ద్రోహము, బానిసత్వము అన్నీ కనిపిస్తాయి. అబద్ధము, మోసము, సేవకులు పడిపోవటం అన్నీ కనపడతాయి. కానీ దేవుని యొక్క చరిత్ర గనక, ఆ వ్యక్తులతో దేవుని యొక్క ప్రవర్తన, వారి మధ్య దేవుడు ఎట్లున్నాడో దానిని మీరు తెలుసుకోగలిగితే బైబిల్ యొక్క తాత్పర్యం అర్థమవుతుంది. Read the Bible to understand the nature of God, not the nature of the human being. Human being is already deprived, already fallen, already disturbed and destroyed and corrupted. Bible మనకు అది చెప్పటానికి ఇవ్వలా. Who is your God? What he did for you? ఆయన ఎవరు, నీ కొరకు ఏం చేశాడు, అది తెలుసుకోవటానికి బైబిల్ ఇవ్వబడింది. ఈ వచనాలు చూడండి. సేవకంట వాని వాని సేవలు ప్రతి వానికి ఇవ్వాలి. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వర్డ్, అండర్లైన్ దిస్ వర్డ్. ప్రతి వానికి వాని వాని పని చొప్పున. అర్థమవుతుందండి? దేవుడు నీ చిన్న పరిచర్య అని నిన్ను వదిలేడు, నీకు ఇస్తాడు. ఇంకొక ఆయన పెద్ద పరిచర్య ఆయనకే ఎక్కువీడు, అని కావాల్సింది ఇస్తాడు. ఎవరికి ఏం కావాలో వాళ్ళకి అది ఇస్తాడు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్స్ వర్క్. తర్వాత 7వ వచనం, 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చును. 4 బండ్లను 8 ఎద్దులను అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద ఉన్న సేవ చేసే మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చును. కహాతీయులకు ఇవ్వలేదు. దేవుడు కొందరికి వాహనాలు ఇచ్చాడు, కొందరికి ఇవ్వలేదు. అర్థం చేసుకోండి సేవకులు, అసంతృప్తి పడవద్దు. అయితే సేవకులుగా ఎవరికైతే వాహనాలు ఇవ్వబడలేదో వారికి ఇచ్చిన ప్రాధాన్యత వాహనాలకు ఇచ్చిన వారికి ఇవ్వలేదు. స్వయంగా ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసాన్ని భుజానికి ఎత్తుకునే భాగ్యం కహాతీయులకే ఇవ్వబడింది. వాహనం గొప్పదా, భాగ్యం గొప్పదా? మందసం మోసే భాగ్యం గొప్పదా, వాహనం మీద వెళ్ళే పని చేసుకుంటూ పోయే పని గొప్పదా అంటే నేనంటాను కహాతీయుల యొక్క సేవ వాహనం మీద కాదు, భుజాల మీద ఎత్తుకొని డైరెక్ట్లీ బేరింగ్. నేనంటాను భుజాల మీద మోసినటువంటి మానవులు ఎవరైతే భుజాల మీద మందసాన్ని మోశారో, ఎవరు రిప్రజెంటేటివ్స్ అండి? వాళ్ళు ఇశ్రాయేలీల రిప్రజెంటేటివ్స్. వారి నిమిత్తం యేసు తన భుజం మీద సిలువను మోశాడు.
కనుక ఓల్డ్ టెస్టిమెంట్లో ఎవరైతే మెస్సియా కొరకు ఎదురు చూశారో, అంగీకరించారో, విశ్వాసం ఉంచారో, వస్తాడు మా రక్షకుడిని చూశారో, ఆ మెస్సియా వారి నిమిత్తం కలవరి కొండకు సిలువను మోసుకొని వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందరినీ ప్రేమించి అందరి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. అంగీకరించిన వారు మాత్రమే దానిని అనుభవించగలరు. అవకాశము కాల పరిమితి చొప్పున ఇవ్వబడింది. అవకాశం ఏమిటి? రక్షించబడటం, ఉచితంగా రక్షించబడటం. ఈ అవకాశం ఎవరికి ఇచ్చాడు? విశ్వములోని మనుషులందరికీ ఇచ్చాడు. ఈ సమాచారం విశ్వంలోని మనుషులందరికీ తెలియపరిచాడు. అయితే కట్ ఆఫ్ డేట్ ఉంది. తీర్పు దినం ఒకటి నియమించాడు. ఆ దినము లోపట అంగీకరించాలి. నీ మరణము లోపట నువ్వు అంగీకరించాలి. గాడ్ గివెన్ టైంలో దాన్ని అంగీకరించకపోతే ఆన్ ద డే ఆఫ్ జడ్జిమెంట్ గాడ్ విల్ క్వశ్చన్. దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. కాబట్టి రిజెక్షన్ కింద వస్తుంది. ఆయన ఇచ్చిన టైంలో ఆయన ఇచ్చిన ప్రొవిజన్ని అందుకోవటానికి ముందుకు రానివాడు రిజెక్ట్ చేసినట్టు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తోంది. ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చే ముందు ఒక మాట అన్నారు, పేపర్లో కూడా వచ్చింది. అది 2 వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళకే ఉచిత వైద్యం అన్నాడు. అంటే ఒక టైం బౌండ్ చొప్పున అయిపోయింది టైము. గ్రేస్ పీరియడ్ ఈజ్ ఓవర్. తీసుకున్న వాళ్ళ మీద థర్డ్ వేవ్ ప్రభావం ఉండదు, తీసుకోకపోతే వాళ్ళకి వస్తే మాకు సంబంధం లేదు అన్నాడు. అంటే దేర్ ఇస్ ఎ గ్రేస్ పీరియడ్ అండ్ ద జడ్జిమెంట్ పీరియడ్. కాబట్టి విత్ ఇన్ ద టైంలో, గివెన్ టైంలో యాక్సెప్ట్ చేసిన వాళ్ళే ఆ ఫలితాన్ని పొందుతారు. ఇది దేవుడు ఇచ్చినటువంటి నియమం. కాబట్టి దేవుని వాక్యం మనకు పాత నిబంధన నుండి కూడా తెలియచేస్తుంది ఏంటంటే, మెస్సియా కొరకు అనగా అబ్రహామునకు ముందుగా సువార్త ప్రకటించబడింది. మనకంటే ముందుగా విశ్వాస మూలముగా కలిగేటువంటి పాపక్షమాపణను గురించి సువార్త అబ్రహాముకు ముందుగా ప్రకటించబడింది. ఆ కారణం చేత అతడు విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. హబక్కూకు 4:4 చెప్తాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని. అవును, కనుక అబ్రహాము క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, రాబోతున్నటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. మనము వచ్చిన క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాము. అబ్రహాము చూడక విశ్వాసం ఉంచాడు, రాబోతున్న క్రీస్తును చూడక విశ్వాసం ఉంచాడు. మనము వచ్చి వెళ్ళిన క్రీస్తును చూడకయ్యే విశ్వాసం ఉంచాము. 2 ఒకటే. అబ్రహాము చూడలేదు, మనము క్రీస్తును చూడలేదు, కానీ విశ్వసించాము, అందుకే కరుణించబడ్డాము. The Bible stands for the believers. God's atonement stands for believers, not for the rejectors, not for the deniers. Please understand it. ఎంతో మంది హైందవులు పెద్ద పెద్దవారు బైబిల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ వాళ్ళకున్న కన్ఫ్యూజన్ని పెట్టుకుంటా పోతున్నారు. నాకు ఒక ఇమేజ్ పంపాడు ఫ్రెండ్. యేసుక్రీస్తు ప్రభు సిలువ మోస్తూ పక్కకి వెళ్ళిపోయాడు, శ్రీకృష్ణుడు ఆ సిలువ మోస్తున్నాడు. ఆ ఇమేజ్ పెట్టాడు, దానికి ఏదో స్టోరీ రాశాడు. దట్స్ నాట్ దే. అది వాస్తవంగా వాక్యంలో ఏదైతే ఉన్నదో, యేసుక్రీస్తు ప్రభువును రిలాక్స్ చేసి క్రాస్ కంప్లీట్ అవ్వదు ఎప్పటికీ కూడా. యేసుక్రీస్తే క్రాస్ కంప్లీట్ చేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తే మధ్యవర్తి, నాట్ ఎనీబడి. క్రీస్తు స్థానంలో ఇంకొకరు చూపించే యత్నం చేసినా అది మోసమే అవుతుంది. కానీ యేసుక్రీస్తు నందు మాత్రమే దేవుడు మనుషులను అంగీకరిస్తాడు. ఆ మందసం వారి మధ్యన ఉన్నంత కాలమే వారి మధ్యన ఉంటాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు
అంతరంగములో ఉన్నప్పుడు మాత్రమే ఆ మనుష్యుడు విశ్వాసిగా పరిగణించబడిన వాడని తెలుస్తుంది మనకు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ మనకు చెప్పబడినటువంటి వాక్యము, బలిపీఠమును అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి. ఆ ప్రధానులు ఎవరంటే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద హోల్ ట్రైబ్ పీపుల్. ఆ గోత్రములో ఉన్న మనుషులందరి పక్షంగా ఆ ప్రధానులు తెచ్చారు అన్నప్పుడు అది ప్రతి వారి యొక్క అర్పణ. అంటే దేవుడు వారితో మాట్లాడిన తరువాతే, దేవుడు వారిని అంగీకరించిన తరువాతే దేవుడు వారితో మాట్లాడతాడు. అర్పణలు తెచ్చారు వీళ్ళు 12 మంది కూడా 12 రోజులు అర్పణ తెచ్చారు. 12 రోజుల తర్వాత దేవుడు ఈ అర్పణను అంగీకరించిన తర్వాత వారిని యాక్సెప్ట్ చేసిన తర్వాత మోషేతో మాట్లాడాడు, మోషే దేవునితో మాట్లాడాడు. ఇక్కడ అసలైన సూత్రం ఉంది, ఎవరికి అర్థం కాంది ఇదే. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువు నందు ఒక వ్యక్తి విశ్వాసముంచి దేవుని చేత సమాధాన పడితేనే, దేవుని చేత అంగీకరించబడిన వాడైన పిమ్మటనే, అనగా పరిశుద్ధాత్మని చేత నూతన సృష్టిగా హృదయములో ఏర్పరచబడిన తరువాతనే ఒక మనిషి దేవుని గురించి తెలుసుకోగలుగుతాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా యేసుక్రీస్తును దేవునిగా ఎవడును, రక్షకునిగా ఎవడును తెలుసుకోలేడు. పరిశుద్ధాత్ముని చేత తిరిగి జన్మించిన అనుభవానికి వచ్చిన వాడు దేవుని వాక్యాన్ని దైవ కోణములో, దైవ గ్రహింపులో అర్థం చేసుకుంటాడు. వాడికి బైబిల్ భిన్నంగా అర్థమవుతుంది. ఆ క్షణం నుంచి నేను పాపిని అని వాడు గ్రహిస్తాడు. అంతకు మునుపు అందరు మనుషులు వాళ్ళు అనుకుంటున్నట్లుగా మాకేం, మేము గొప్పవాళ్ళం, పరిశుద్ధులు అనుకుంటారు. ఐఎమ్ ఎ సిన్నర్, మై రైచియస్నెస్ ఈస్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అనే అభిప్రాయం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడం ప్రారంభించినప్పుడు వస్తుంది. రీజనరేషన్ నీలో జరిగినప్పుడు వస్తుంది, అప్పటి వరకు రాదు. కనుక యేసుక్రీస్తు సిలువలో చనిపోయినాడు అని అంటే అందరి కొరకు చనిపోయాడు. అయితే దేవుడు అందరి కొరకు చనిపోయాడనే సత్యాన్ని సువార్త ప్రకటన ద్వారా లోకమంతటికి పంపించాడు. ఆ పంపిన సువార్తను అంగీకరించిన వారికి, తీర్పు దినము లోపట అంగీకరించిన వారికి, అనగా కృపాకాలంలో అంగీకరించిన వారికి మాత్రమే ఆ అటోన్మెంట్ అప్లై అవుతుంది. చూడండి, మీకు ఏ అప్లికేషన్ అయినా సరే స్టిప్యులేటెడ్ పీరియడ్ ఉంటుంది. ఒక ఉద్యోగానికి మీరు అప్లై చేస్తే ఆఖరి తేదీ ఇస్తాడు, ఈ లోపల అప్లై చేసుకోవాలి కదా. సాల్వేషన్ కోసం ఎవరికైనా అసలు అవకాశం ఇచ్చాడు అంటే అంటిల్ ద గ్రేస్ పీరియడ్, కృపాకాలంలో ఇచ్చాడు. ఆ తర్వాత తీర్పు దినం వస్తుంది. తీర్పు దినాన రిజెక్ట్ చేసిన వాళ్ళు, గాస్పెల్ రిజెక్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా జడ్జిమెంట్లో అగ్నిగుండానికి పంపించబడతారు. ఎందుకంటే దే డినైడ్ క్రైస్ట్ అండ్ ద అటోన్మెంట్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ద్వారా దేవుడు చేసిన ప్రాయశ్చిత్తాన్ని, కరుణాధారంగా దేవుడు బయలుపరిచిన క్రీస్తును వారు విసర్జించారు. కనుక ఇవాళ యేసుక్రీస్తును తిరస్కరించిన వారి శాతం ప్రపంచంలో అత్యధికం. యేసుక్రీస్తు బిడ్డలో అని చెప్పుకునే వాళ్ళ శాతం కొంత మాదిరి ఉంది. అందులో కూడా యేసుక్రీస్తును అంగీకరించిన వారి శాతం ఇంకా తక్కువ ఉంది. కనుక ద ట్రూ చర్చ్, రియల్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్, రియల్ బిలీవర్స్ ఎవరు అంటే రీజనరేటెడ్, తిరిగి జన్మించిన వాళ్ళు మాత్రమే. వాళ్ళు గుళ్ళల్లో వేల మంది ఉన్న చర్చెస్లో
వాళ్ళంతా క్రీస్తు సంఘం కాదు. చర్చ్ గోయర్స్ అందరూ క్రీస్తు సంబంధులు కాదు. క్రీస్తుని అంగీకరించిన వారే, విశ్వసించిన వారే, క్రీస్తే దేవుడు అని తెలుసుకున్న వారే దేవుని సంబంధం. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని అర్థమైన వారు, పరిశుద్ధాత్మని చేత బోధించబడిన వారు, వారే క్రైస్తవులు. క్రిస్టియానిటీ రిలీజియన్ కనబడుతుందే, అది క్రైస్తవ్యం కాదు. చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, విశ్వవ్యాప్తంగా అదృశ్యంగా ఉన్న క్రీస్తు యొక్క వధువు సంఘాన్ని మనం మన భౌతిక కన్నులతో చూడలేం. పక్కనే ఉంటాడు ప్రయాణం చేస్తూ విశ్వాసి, మనకు ఆయన విశ్వాసం తెలియదు, విశ్వాసాన్ని మనకు అర్థం కాదు కూడా. కనుక విశ్వాసి అనేది బొట్టు తీసేయటం, బొట్టు పెట్టుకోవటాల్లో లేదు, అంతరంగంలో యేసునందు విశ్వాసం ఉంచడంలో ఉంది. కల్చరల్ రిలవెన్స్ని ఫెయిత్కి ఆటంకం కాదు, సపోర్టు కాదు, రెండు చేయటానికి లేదు. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ ఆర్గ్యుమెంట్కి ఒకడు పెట్టచ్చని ఆర్గ్యుమెంట్, ఒకడు పెట్టకూడదని ఆర్గ్యుమెంట్, రెండు ఆర్గ్యుమెంట్స్తో నాకు సంబంధం లేదు. దట్స్ అప్ టు యూ. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు లేదా అది నువ్వు చూసుకో ముందు. కాబట్టి ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క దినాన అర్పణ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత, అర్పించబడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అర్పణల వల్లే వాళ్ళు స్వీకరించబడ్డారనేది వారికి అర్థమైంది. యెహోవా ఆ అర్పణలను అంగీకరించినప్పుడు వారు దేవుడు మాతో మాట్లాడుతున్నాడని అర్థమైంది. మీరు చూడండి, పాత నిబంధనలో వీరు పాపక్షమాపణార్థమై బలులను ఇస్తున్నప్పుడు మేము పాపులము క్రియతో, అలాగే స్వాభావికంగా పాపులు మనం ఒప్పుకొని ఇస్తున్నారు. అవి దాని వలన పాత నిబంధనలోని రక్త బలుల వలన పాపము కప్పబడింది, తీయబడలేదు. యేసుక్రీస్తునందు పాపం తీయబడింది. Until the coming of Christ, the Old Testament sins were covered under the blood of the lambs. It was not removed. The guilt was not removed. కాబట్టి ప్రభువు వారి నిమిత్తము తను చేసిన ఆ కార్యాన్ని బట్టి వాళ్ళు విడుదల పొందారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఈ ట్రూత్ని గ్రాస్ప్ చేయని వాళ్ళు బైబిల్ని అర్థం చేసుకోలేరు. అంతేగాని లోతు కథ ఉంది, దావీదు స్నానాల గదిలో ఉన్నామని చూశాడు, సంసోను వేరే వేషతోటి వెళ్ళిపోయాడు, ఈ స్టోరీస్ చెప్పుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద సిన్ ఇన్ బైబిల్. సిన్ ఇన్ బైబిల్ వెరీ ఈజీ, చాలా సులువు అండి సిన్ ఇన్ ద బైబిల్ తెలుసుకోవటం. ఎందుకంటే మనుషుల జీవితాలు అంతా సిన్నే ఉంటుంది, ఇంకేముంటుంది. అయితే యేసుక్రీస్తున్నాడు బైబిల్లో, ఆయన పాపరహితుడు, పాపాన్ని తీసేయటకు వచ్చినవాడు, తీసేసినవాడు. అది చూడాలండి బైబిల్లో. బైబిల్లో చూడాల్సింది అబ్రహాము రెండో పెళ్ళ ఉంచుకున్నాడు, లేకపోతే లోతు కూతుర్లతో వెళ్ళాడు, సంసోను వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాడు. మీరు చూడాల్సింది ఇదే చరిత్ర. నా బైబిల్లో మనం చూడాల్సింది ఏమిటో తెలిసిన, దేవుడు, దేవుని కుమారుడు, దేవుని యొక్క అటాన్మెంట్, దేవుని యొక్క స్టాండర్డ్, దేవుని యొక్క ప్రమాణము, దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని ప్రణాళిక, దాని నెరవేర్పు, అవి చూడాలి. జరిగినవి, జరగబోయేవి, ఆయన ఏం చెప్పాడో అవి ఏం చేస్తాడో వాటిని చూడాలి. అవి చూడకుండా మానవుల జీవితాలు చూస్తే ఏమొస్తుంది? అన్ని చచ్చిన ఎముకలు, కుళ్ళిన ఎముకలే. అందరి జీవితాలు పతనమైనవే. వాటిని చూసుకుని బైబిల్ పరిశుద్ధ గ్రంథమా కాదా అని బేరీ చేసుకునేవాడు బుర్ర తక్కువవాడు, బుర్ర లేనివాడు, ఆలోచన లేనివాడు, బుద్ధిహీనుడు.
11వ వచనం వరకు మనం చదువుకున్నాం. యెహోవా మోషేకు సెలవిచ్చాడు అర్పణ అందరూ ఇవ్వాలి అని. కనుక ఈ అర్పణలోనే వారు పాపక్షమాపణ స్వభావాన్ని బట్టి, క్రియను బట్టి వారు సమాధాన బలితో సమాధాన పడటం, దహన బలితోటి ఆరాధన, నైవేద్యం ద్వారా నిత్యము దేవునితో కలిసి జీవిస్తామనే ఆ కమిట్మెంట్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ కమిట్మెంట్ గివెన్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ బై ద ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ బిఫోర్ గాడ్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారా దేవుని ఎదుట వాళ్ళు క్రీస్తు యేసునందు తమకు దొరికే భాగ్యాన్ని వాళ్ళు ముందస్తుగా నమ్ముతున్నారు. అందుకే వాళ్ళు రక్షించబడ్డారు. దే ఆర్ సేవ్డ్ బై గ్రేస్, నాట్ బై ద లా. దే ఆర్ నాట్ ద లా ప్రాక్టీషనర్స్, దే ఆర్ ద రిసీవర్స్ ఆఫ్ ద ఫెయిత్ అండ్ గ్రేస్. ఇది మనం అర్థం చేసుకోకపోతే బైబిల్ అర్థం కాదు. ఇక 12వ వచనము మొదలుకొని 83వ వచనము వరకు 12 దినాలు 12 గోత్ర ప్రధానులు తెచ్చిన అర్పణ వివరాలు ఉన్నాయి. అవి రిపీటెడ్గా ఉంటాయి. ఈ 12 గోత్రాల వారు తీసుకుని వచ్చినటువంటి అర్పణల యొక్క వెల లెక్కించడం కూడా జరిగింది, పశువులు లెక్కించడం జరిగింది. 12వ వచనము మొదలుకొని 17వ వచనము వరకు యోధా గోత్రికుడైన నయస్సోను తెచ్చినటువంటి అర్పణ. నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు, యోధా గోత్రికుడు. ఇతడు మొట్టమొదట దినమున తన అర్పణను తెచ్చాడు. డీటెయిల్స్: అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నె. ఈ వెండి గిన్నె దేవాలయములో నైవేద్యమును కలుపుటకు ఉపయోగించేటిదిగా కనిపిస్తుంది. తర్వాత 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెండిటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా చిన్న కోడెను, 1 పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను. చూడండి, 3 తీసుకొచ్చారు. కోడె తెచ్చారు, పొట్టేలు తెచ్చారు, గొర్రె పిల్ల తెచ్చారు. అపరాధ పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులు, ఏడావి 5 గొర్రె పిల్లలను అర్పణగా తెచ్చాడు. ఇది అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను యోధా గోత్రం నుంచి తెచ్చాడు. మనం గమనించినట్లయితే ఓవరాల్ గా 12 గోత్రాల వాళ్ళు కూడాను మనకు తీసుకుని వచ్చిన జంతువుల సంఖ్య 276 కనపడతాయి. దాని వివరణ మనకు 84వ వచనం నుండి 90వ వచనం మధ్యలో ఆ కోడల యొక్క వివరాలు ఇచ్చాడు. 12 మంది కలిపి తెచ్చినవి అక్కడ మనం చూస్తాం. 2వ దినం ఇలా 12 దినాలు 12 గోత్రాలు అంతే. అంటే అక్కడ అందరి పార్టిసిపేషను, అందరి యొక్క వర్షిప్, అందరి యొక్క పాపక్షమాపణార్థమైన అప్లికేషన్, ఇది అక్కడ ప్రధాన అంశం ఈ అర్పణలు ఇవ్వటంలో, దీని వెనకాల ఉన్న భాగంలో. 2వ దినాన ఇశ్శాఖారీయులకు ప్రధానుడు నెతనేలు, సూయారు కుమారుడు ఇతడు తెచ్చిన అర్పణ పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 110 తులముల ఎత్తుగల వెండి గిన్నె, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్ర. ఇవన్నీ కామనే, ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఆల్ 12 రోజులు 12 గోత్రాలు ఈక్వల్ గానే తెచ్చారు, ఒకళ్ళే స్పెషల్ గా కాదు. కనుక రిపీటెడ్ ముందుగా నేను చదివేస్తాను. ఇందులో మీరు గుర్తించాల్సింది గోత్రం పేరు, గోత్రం యొక్క ముఖ్యుడి పేరు, అతడు ఎవరో కుమారుడు. అతడు తీసుకొచ్చింది సాధారణంగానే కాపంగానే. దహన బలి కొరకు కోడే, పొట్టేలు, ఏడాది గొర్రె పిల్ల, పాప పరిహార బలి కొరకు మేక పిల్ల, సమాధాన బలి కొరకు 2 కోడలు, 5 పొట్టేలు, 5 మేక పిల్లలు మరియు ఏడాది గొర్రెలు, గొర్రె పిల్లలు 5 అర్పణగా తెచ్చారు. ఇది సూయిరు కుమారుడు నెతనేలు అర్పణ. ఇశ్శాఖారు
24 నుండి 29 వరకు జబూలూను గోత్రం హేలోను కుమారుడైన ఎలీయాబు అనే పెద్ద 3వ దినాన అర్పణ తెచ్చాడు. ఇతను కూడా సేమ్ తీసుకొచ్చాడు. ఇక 30 వచనం నుండి 35 వచనం వరకు రుబేనీయుల ప్రధానుడైన ఎలీసూరు, ఇతడు షెదేయూరు కుమారుడు ఎలీసూరు. ఇతడు కూడా ఎప్పటి వల్ల అందరి వల్లనే తీసుకుని వచ్చాడు. 36 వచనం మొదలుకొని మనకు 41 వచనము వరకు కూడాను షిమ్యోను అనే గోత్రానికి చెందిన ప్రధానుడు షెలుమీయేలు, ఇతని తండ్రి సూరీషద్దాయి. ఇతడు కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అందరూ తెచ్చినట్టుగా తెచ్చాడు. 6వ దినాన దెయూవేలు కుమారుడు దావీదుకు ప్రధానుడైన ఎలియాసాపా, ఇతడు గాదు అనేటువంటి గోత్రం తరపున అర్పణ ఇచ్చాడు. 48 నుండి 53 వరకు ఎఫ్రాయిమీలకు ప్రధానుడైన ఎలీషామా అమీహూదు కుమారుడు అనమాట. ఇతను అర్పణలో యాజకుడిగా ఇచ్చాడు. 54వ వచనం నుండి 59వ వచనం వరకు పెదాసూరు కుమారుడు మనుష్యులకు ప్రధానుడైన గమలీయేలు తండ్రి పేరు పెదాసూరు, ఇతడు మనష్య గోత్రానికి చెందిన. 60 వచనం నుంచి 65 వచ్చిన వరకు 9వ. ఇతను గిద్యోను కుమారుడు బెన్యామీనులకు ప్రధానుడైన అబీదాను అనే అతను తీసుకుని వచ్చాడు. 66 వచనంలో నుండి 71 వచ్చిన వరకు 10వ దినం అర్పణ. ఇందులో కూడా యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుని వచ్చాడు. ఇతను దానీయుల ప్రధానుడు అహీయెజరు అమీషాదాయి అని ఆయన యొక్క కొడుకు. ఈయన కూడా అయ్యే అర్పణ తెచ్చాడు. 11వ దినాన తీసుకొచ్చిన అర్పణను ఆషేరు గోత్రికుడు పగీయేలు, ఒక్రాను కుమారుడు అనమాట. ఇతను కూడా అందరి వెళ్ళి అర్పణ తీసుకొచ్చాడు. ఇది 11వ దినం. ఇక 12వ దినాన నఫ్తాలీలకు ప్రధానమైన అహీరా, ఏనాను కుమారుడైన అహీరా అర్పణ తెచ్చాడు. యాజ్ ఇట్ ఈజ్ గా ఇచ్చాడు. ఇది మనకు 83వ వచ్చిన వరకు. ఈ విధంగా వీళ్ళు అర్పణలు తీసుకుని వచ్చి 12 రోజులు కూడా సమర్పించారు. 12 గోత్రాలు కూడా దేవుడు అంగీకరించాడు. 84 వచ్చిన నుండి 90 వచ్చిన వరకు 89 వచ్చిన వరకు ఉన్న వాక్య భాగం ఏంటంటే ఈ 12 కలిసి ఏమి తెచ్చారు. ఇవే పాత్రలు అన్నమాట. బలిపీఠము అభిషేకించబడిన దినాన ఇశ్రాయేలీయులు ప్రధానులందరూ కలిసి అర్పించిన ప్రతిష్టార్పణలు ఇవే. వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు పాత్రలు 12, ప్రతి వెండి గిన్నె 130 తులాలు వెయిట్. అక్కడికి మనకి 36 గిన్నెలు వచ్చి 36 పాత్రలు వచ్చి ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులాలు కలిగింది. ఉపకరణాలను బట్టి వెండి అంతా పరిశుద్ధ తులపు పరిమాణమును బట్టి 2,400 తులాలు. ధూపద్రవ్యంతో నిండిన బంగారు ధూపార్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన 10 తులాలు. ఆ ధూపార్తుల బంగారం అంతా 120 తులాలు. దహనబలి పశువులు 12, కోడెలు 12, పొట్టేళ్లు 12, ఏడాది పిల్లలు గొర్రె పిల్లలు 12, వాటి నైవేద్యాలు పాప పరిహార మేకపిల్లల మగలు 12, సమాధాన బలి పశువులు 24, ఏడాది వేల గొర్రె పిల్లలు 60, పొట్టేళ్లు 60, మేకపోతులు 60. ఈ విధంగా మనకు ప్రత్యేకంగా ఈ జంతువులన్నీ కూడాను మందిరంలో తీసుకుని రాబడ్డాయి. ఇక ఈ అర్పణలను ఇచ్చినందుకు 90 వచనం జరుగుతుంది. మోషే యెహోవాతో మాట్లాడేందుకు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల మధ్యలో నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము మోషే విన్నాడు. మోషే దేవునితో మాట్లాడు, ఒక ఫ్రెండ్స్ మాట్లాడుతున్నట్టుగా దేవుడు మోషే మాట్లాడు.
the word of God revealed to Moses. ఇదండి సిస్టము. వీళ్ళు అంగీకరించబడిన తర్వాత దేవుడు ఈ దినం మొదలుకొని వాళ్ళు జర్నీస్ ప్రారంభించడానికి ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ ద ప్రాఫెట్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద అనాయింట్మెంట్ అండ్ డెడికేషన్. ప్రత్యేకించుకుని అభిషేకించి అంగీకరించబడిన తర్వాత దేవుడు రెస్టరేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు. అక్కడి నుంచి మోషేతో దేవుడు మాట్లాడుతుంటారు. కానీ మనం గుర్తెరగాలి, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత, యేసు ప్రభువు కొరకు మనల్ని మనం ప్రత్యేకించు, యేసు క్రీస్తునందు పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడిన వారమే కదా, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అదేంటంటే ఒక వ్యక్తి తిరిగి జన్మించిన అనుభవం తర్వాత మాత్రమే దేవుని మాట గ్రహించగలుగుతారు. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవేతరులు వాక్యాన్ని అక్షరార్థంగా చదువుతున్న దానిలోని నియమాన్ని, దాని అందరి విశ్వాసాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ముస్లిమ్స్ తెలుసుకోలేకపోయారు, హిందూస్ తెలుసుకోలేకపోయారు, విగ్రహారాధనలో ఉన్నారు, యూదులు తెలుసుకోలేకపోయారు, సిక్కులు తెలుసుకోలేకపోయారు, జైనులు తెలుసుకోలేకపోయారు, జొరాస్ట్రియన్స్ తెలుసుకోలేకపోయారు, ఎథీస్ట్స్ తెలుసుకోలేకపోయారు, నాస్తికులు. కనుక ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే దేవుడు మాట్లాడగా అర్థం కావాలి అంటే అది అక్షరం కాదు, సందేశం అక్షరాంది కాదు, సందేశం ఆత్మ, సందేశం భాషది కాదు, సందేశం ఆత్మ. ఆత్మ సందేశం ఆత్మ కలిగిన వాడే గ్రహిస్తాడు. ఆత్మ లేని వాడు ఆత్మ యొక్క కార్యములను వివేచింపలేడు. అర్థం. అందుకే ఇప్పటికీ వర్జిన్ బర్త్ అర్థం కాలేదు. వర్జిన్ బర్త్ అర్థం కావాలంటే అసలు దేవుడు అర్థమైతేగా మీకు. సైన్స్ నమ్మిన వారు వర్జిన్ బర్త్ ఇంపాసిబిలిటీని గురించి మాట్లాడుతున్నప్పుడు దే డోంట్ నో హూ ఈజ్ గాడ్ అండ్ హిజ్ పాసిబిలిటీస్. అందుకే వాళ్ళు నమ్మలేదు. తెలుసు. అలా బైబిల్లో ప్రతి దానికి అబ్జెక్షన్ ఉంది అంటే దేవుణ్ణి ఎరుగకి. దేవుణ్ణి తెలుసుకొని వారు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. 100% అర్థం కాదు. అర్థం కాదంటే అర్థం ఏంటంటే భాష అర్థం కాదని కాదు. దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. దే డోంట్ యాక్సెప్ట్. వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే వారిలో పాపము నివాసం ఉంటుంది. వారు అపవాది యొక్క కంట్రోల్లో ఉంటారు. అందుకే వారు అమ్మబడిన వారు ఉంటారు పాపాన్ని. అందుకే వారికి అర్థం. కాబట్టి సువార్త సత్యం ఎప్పుడు కూడా ప్రకటిస్తున్న వారికి ప్రాణ సంకటమే. దీనిని ఎరిగి తెలుసుకుని ప్రకటించిన వాడికి ఎప్పటికీ ప్రాణ సంకటమే. ఇర్మియాను చూడండి ఎలా ఇశ్రాయేలును బాధించారు. కనుక వాళ్ళకు నచ్చింది, వాళ్ళకు తెలిసిందే దేవుడు అనుకుంటారు తప్ప మనుషులు దేవుని యొక్క వాస్తవమైనటువంటి ఆత్మ సందేశం ఎవరు తెలుసుకుంటారు. కనుక 7వ అధ్యాయం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. న్యూ టెస్ట్మెంట్ ట్రూత్స్ కి ఓల్డ్ టెస్టిమెంట్ జిరాక్స్ పేపర్ లాంటిది ఈ అధ్యాయం. 7వ అధ్యాయాన్ని మనం ముగించుకుందాం.